పూరా లోకల్. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో సిట్ అయితే ప్రముఖ రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించింది. అలాగే ఒక బీఆర్ఎస్ పార్టీ కాకుండా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ వాళ్ళలో ముఖ్య నేతల ఫోన్లు ట్యాప్ అయినట్టు గుర్తించింది సిట్. అందుకే వారిని ఒక్కొక్కరిగా విచారణకు పిలుస్తుంది. వాళ్ళ వాంగ్మూలాలు, స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడానికి. ఇక రీసెంట్ గా చూసుకుంటే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టు సీట్ గుర్తించిన నేపథ్యంలో వాంగ్మూలం ఇవ్వడానికి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. ఆ తర్వాత ఈటల రాజేందర్ కూడా రావడం జరిగింది. రీసెంట్ గా ఈటల రాజేందర్ వచ్చి వాంగ్మూలం కూడా ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ ఎంపీ. ఇప్పుడు బీజేపీ పార్టీ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది స్టేట్మెంట్ ఇవ్వడానికి. ఆయన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు సీట్ గుర్తించిన నేపథ్యంలో మొదటిగా నోటీసులు ఇచ్చింది. ఆ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఇప్పుడే కొండా విశ్వేశ్వరరెడ్డి అయితే రావడం జరిగింది. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి గురించి చెప్పుకుంటే 2013లో ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు 2013లో. తర్వాత 2014లో ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేసి చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. తర్వాత 2018కి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఓడిపోవడం జరిగింది. తర్వాత 2024 సంబంధించి అప్పుడు బీజేపీ పార్టీకి రావడం జరిగింది. ఎంపీ టికెట్ తీసుకొని బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఇక కొండా విశ్వేశ్వరరెడ్డి ఫోను 2018 నుంచే ఫోన్ ట్యాప్ అయినట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉండే, టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడైతే 2018లో వచ్చారో అప్పటి నుంచి ఆయన ఫోన్ ట్యాప్ అయినట్టయితే అధికారులు గుర్తించి నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు అధికారులు ఏం చెప్పబోతున్నారు, సిట్ అధికారులు ఏ విధంగా ఫోన్ ట్యాప్ అయిందని ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే ఈటల రాజేందర్ వచ్చినప్పుడు, అదే పార్టీకి సంబంధించిన ఈటల రాజేందర్ వచ్చినప్పుడు ఆయన భార్య ఫోన్ కూడా ట్యాప్ అయింది, అనుచరుల ఫోన్ కూడా ట్యాప్ అయింది. మిగతా వాళ్ళందరికీ అంటే ఈటల రాజేందర్కి ఎంతమంది సంబంధించారో అంటే హుజరాబాద్ బై ఎలక్షన్ టైంలో వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని సిట్ అధికారులు అయితే చెప్పారని ఈటల రాజేందర్ మీడియా ముఖంగా అయితే చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డికి సిట్ అధికారులు ఏం చెప్పబోతున్నారు? ఎప్పుడు ఆయన 2018 నుంచి ఆయన ఫోన్ ట్యాప్ అయిందా, లేకపోతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, ఎందుకంటే ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు కాబట్టి దానికి ఏం సంబంధం లేదు. మరి ఎప్పుడెప్పుడు ట్యాప్ అయింది, ఏం చెప్పబోతున్నారు? మరి బయటకు వచ్చి కొండా విశ్వేశ్వరరెడ్డి ఏం చెప్పబోతున్నారని సర్వత్రా చర్చ నడుస్తుంది, ఉత్కంఠగా ఉంది. ఇక బీజేపీ పార్టీ నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్ హాజరయ్యారు, కొండా విశ్వేశ్వరరెడ్డి హాజరయ్యారు సిట్ అధికారుల ముందు వాంగ్మూలం ఇవ్వడానికి. ఇక రఘునందన్ రావు రావాల్సి ఉంది, మెదక్ ఎంపీ. ఆయన కూడా సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. ఇక మరొక ఎంపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన కూడా సిట్ అధికారుల ముందు వాగ్మూలం ఇవ్వడానికి రావాల్సి ఉంది. మొదటగా అయితే ఈటల రాజేందర్ వచ్చారు, ఇప్పుడైతే కొండా విశ్వేశ్వరరెడ్డి వచ్చారు వాంగ్మూలం ఇవ్వడానికి. మరి వీళ్ళే కాకుండా నవంబర్ 15వ తారీఖు నుంచి 30వ తారీఖు అసెంబ్లీ ఎన్నికల టైంలో దాదాపు 4200 మంది ఫోన్లు ఆ 15 రోజుల్లో ట్యాప్ అయినట్టయితే అధికారులు గుర్తించారు. ముఖ్య నేతలే కాకుండా వాళ్ళ అనుచరులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ డ్రైవర్లు, గన్మెన్లు, వీళ్ళందరూ ప్రభాకర్ రావు అండ్ టీం ప్లానింగ్ తో మొదటగా ప్రభాకర్ రావు ఆదేశాలు ఇవ్వడము, ఎవరికి ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇవ్వడము, ప్రణీత్ రావు అందరివి విని ఎక్కడెక్కడికి ఏం చేరవేస్తున్నారు, ఎక్కడెక్కడ ఏ కార్యకలాపాలు చేస్తున్నారు అని ఇవన్నీ భుజంగరావుకి చెప్పడం, భుజంగరావు తన కింది స్థాయి అధికారులకి ఇవన్నీ మీరు అడ్డుకోవాలని చెప్పడం, ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అయితే అధికారులు చెప్తున్న నేపథ్యంలో ముఖ్యంగా మొదటగా అయితే పెద్ద రాజకీయ నాయకులు అయితే సిట్ అధికారుల ముందు స్టేట్మెంట్ ఇవ్వడానికి అయితే హాజరవుతున్నారు. మరి చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలాంటి విషయాలు బయటికి రానున్నాయి. ప్రస్తుతానికి నోటీసులు అందుకున్న వాళ్ళైతే ఒక్కొక్కరుగా వస్తున్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వాంగ్మూలం ఇవ్వడానికి. రానున్న రోజుల్లో మరి ముఖ్య నాయకులే కాకుండా వాళ్ళ అనుచరులని, వాళ్ళ డ్రైవర్లని, లేకపోతే వాళ్ళను కూడా పిలుస్తారా అనే ఒక సందేహాలు అయితే నెలకొంటున్నాయి. పూరా లోకల్.